మన ఊరు మన గుడి. దేవాలయాల్ని రక్షించుకుందాం. మన ఊరు మన గుడి కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచం అనే గృహంలో భారతదేశం పూజా గది అన్నాడు ఒక మహాకవి. భౌగోళిక స్వరూప ఆధారంగా చూసినట్లయితే ఆ సింధు హిందూ పర్యంతం తత్సభూమి భారత కాశ్మీరంలో ఉండే సింధు నది మొదలగు దక్షిణ హిందూ మహాసముద్రం వరకు ఉన్న భూభాగమంతా భారతదేశం అని చెప్పబడింది. ఆగమ శాస్త్రం ఆధారంగా నిర్మించిన దేవాలయాలు ఎన్నో. దేవాలయం అనేది స్థానిక సంస్కృతి సాంప్రదాయాల్లో కేంద్రంగా ఉంటుందని, మరి పవిత్రమైన ప్రదేశాలు హిందూ ధర్మంలో దేవాలయాలు శాంతి మరియు విశ్వాసానికి ప్రతీక. భారతదేశంలో దేవాలయాల చారిత్రక ఔన్నత్యం అంతా అక్కడుందని, చారిత్రక నేపథ్యం మరియు శిథిలా సౌందర్యం మీదనే ఆధారపడి ఉందని, ఇదే మన వారసత్వ సంపద. దేవాలయాలు పవిత్రమైన ప్రదేశాలు, శక్తివంతమైన శక్తి కేంద్రాలు మరియు ప్రార్థనా స్థలాలు మాత్రమే కాకుండా సమాజంలో మరి మనకెంతో సంస్కృతిని పెంపొందించేదిగా ముందుకొస్తుంది. అదేవిధంగా అధునాత సాంకేతిక యుగంలో ప్రజల జీవన విధానం బడుగు బలహీన వర్గాలకు గల వ్యక్తులకు, ముఖ్యంగా యువతలకు కారణమవుతుంది. అలాగే ప్రాచీన కాలం నుండి ఈ దేశ ప్రజల ఆధ్యాత్మిక బంధం కారణంగా మానసిక మరియు శారీరకంగా చాలా బలంగా ఉన్నారు. ప్రజలను దేవాలయాలను అనుసంధానంగా చేసేదే ప్రాథమిక బాట వేసే వ్యవస్థగా గత 24 సంవత్సరాలు